మార్కెట్ పైకి వచ్చింది అనుకోవటానికిలే 23,050 అబౌవ్ ఉంటే కొంచెం పాజిటివ్ అనుకున్నాం కదా, దాని అనుగుణంగా పైకి వచ్చింది 92 వచ్చింది. అంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి, మంగళవారం ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి వచ్చింది. షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, పొజిషన్స్ అన్నీ ఇది చేయొచ్చు, కానీ ట్రెండింగ్ కాదు. ఇవాళ నైట్ తెలుస్తుంది కదా, అంటే రేపు మార్నింగ్ 6 o'clockకి మనకు తెలిసిపోతుంది, న్యూస్ వచ్చేస్తుంది ఏంటనేది. అంటే డూ ఆర్ డై ఇరాన్కి, అంటే లాస్ట్ ఫేజ్ అనుకోండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది, లాస్ట్ ఫేజ్. ఇంకా ఇక ట్రంప్ ఓడిపోతున్నాడు అనుకున్నప్పుడు డెఫినెట్గా అసెట్స్ మీద, ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద, సివిలియన్స్ మీద, అందరి మీద పడతాడు. ఇంకా ఆ దేశాన్ని నాశనం చేసేస్తాడు. ఇంకా ఈ రాత్రి మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ నైట్ ఎలా ఉంటుందో చూడాలి. భీకర యుద్ధం లాగా ఉండొచ్చు బహుశా. అంటే సెటిల్ అయితే సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా రేపు మార్కెట్ బ్రహ్మాండంగా లేవాలి. సెటిల్ కాలేదు, వార్ ఎస్కలేట్ అయిందంటే మటుకు భీకర యుద్ధం ఉంటుంది. లెట్ us వాచ్ ఇట్.